లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ కొత్త రాష్ట్రంగా 2014 జూన్ 2న ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. కాగా విభజన చట్ట ప్రకారం 10 ఏళ్ల పాటు హైదరాబాదు 2 తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అని ప్రకటించారు. ఆ గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగియనుంది. అయితే ఆ తర్వాత హైదరాబాద్ పరిస్థితి ఏంటనే చర్చ చాలా రోజుల నుంచి జరుగుతుంది. కొందరు పొలిటికల్ లీడర్లు రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాదుపై కీలక కామెంట్ చేశారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. జూన్ 2 తర్వాత ప్రయత్నాలు ప్రారంభిస్తారనే అనుమానం తనకు ఉందని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా సీఎం రేవంత్ స్పందించారు. మంగళవారం మీడియాతో చిట్చాటుగా మాట్లాడిన ఆయన హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కానుందన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ సరికావని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే అవకాశం లేదని రేవంత్ తేల్చి చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే తమ ప్రభుత్వమేని కేంద్రపాలిత ప్రాంతం భయం అక్కర్లేదని నగర ప్రజలకు వెల్లడించారు. ఒక్కవేళ హైదరాబాదును దేశానికి 2వ రాజధానిగా చేసిన రాష్ట్ర ఆదాయం ఏమాత్రం తగ్గదని అన్నారు. ఇక రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో రాజకీయ కార్యకలాపాలు ముగిశాయని చెప్పారు. నేటి నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి పరిపాలనపై దృష్టి పెడతామని చెప్పారు. కాగా హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేసే ఉద్దేశం లేదని గతంలో బీజేపీ కూడా క్లారిటీ ఇచ్చింది. కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాజాగా రేవంత్ రెడ్డి సైతం కేటీఆర్ కామెంట్లను కొట్టిపారేశారు.